ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలుగా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మరొకసారి ప్రభువా ఆయన మీ పాదముల యొద్ద ఈ విధంగా చేరడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, ఈ యొక్క ప్రారంభ గడియల్లో దేవా మరి తండ్రి నాయన మీ వైపు మేము చూడడానికి, మీతో సహవాసం చేయడానికి ఇచ్చినటువంటి మంచి దేవా శ్రేష్టమైన సమయం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి మేము గడిపేటువంటి ఈ యొక్క గంట సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. పాడుకునే పాటని దేవా మీరు ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అలాగే మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి, కృప చూపించండి. మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, అలాగూ మరొకసారి ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్కును మా హృదయంలో మేము దాచుకోవడానికి, భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాలు, అనేక అంశాలు దేవా మీరు మాకు బోధిస్తూ ఉండగా దేవా మరి తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలైన సమస్త విషయాలు కృప చూపించండి. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా మీ శక్తి బలంతో దేవా మమ్మల్ని అందరినీ కూడా అయా మరి తండ్రి నాయన నింపండి. నాయన మీ వాక్యపు బలంతో మమ్మల్ని నింపండి. సమస్త విషయాలు కృప చూపించండి. దేవా మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, ఇదినో నాయన వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రార్థనలన్నిటికీ దేవా మరి తండ్రి నాయన గొప్ప జవాబు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మరి తండ్రి నాయన అనేకమైనటువంటి దేవా సమస్యలు, అనేకమైనటువంటి దేవా మరి తండ్రి నాయన కార్యములు, దేవా అనేకమైనటువంటి విషయాల నిమిత్తమై మీ సన్నిధిలో చేయబడేటువంటి ప్రతి విధమైన ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జవాబులు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నాను. దేవా ఇద్దరి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, దేవా బలాన్ని, ప్రభా విశ్వాసాన్ని మీ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించమని మీ ప్రియులైన వారి గృహాల్లో ఏకీభవిస్తుండగా దేవా విశేషమైనటువంటి మీ సన్నిధి ప్రసన్నత ప్రతి చోట మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోనాథ్ గీతాల్లో నుంచి 137వ పాట పాడుకుందాం. అందరికి తెలిసిన పాట 137వ పాట పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే.
ఆజ్ఞల మార్గము కనిపించలే. యేసయ్య నిన్ను విన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దర్జనలో ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ సమయంలో మేము స్తుతించటాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉండగా ఈ ధ్యానమును మా కొరకు దీవించమని, వీలు చేసే మీ బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దావీదు తన జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి సమయాల్లో ఈ పాటను, ఈ కీర్తనను తాను వ్రాశాడు. ఈ కీర్తన 34వ కీర్తన ప్రారంభమే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. ఎల్లప్పుడూ, సౌఖ్యకాలములో, కష్టకాలములో, సమస్యలు ఉన్నప్పుడు, సమస్యలు లేనప్పుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము, ఇది అనుదిన స్తుతి. మనం ఎలాగూ గాలి పీల్చుకుని గాలి వదులుతూ ఉంటామో తెలియకుండానే శ్వాసక్రియ మనలో జరిగిపోతూ ఉంటుంది. స్తుతి మన జీవితంలో అలవాటుగా, అంటే యాంత్రికంగా, నామినల్గా కాదు, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడం అనేది మన అభ్యాసంగా ఉండాలి. అనుదిన స్తుతి, అనుదిన స్తుతి. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం. మన సమస్యలు మనల్ని చింతకు నడిపిస్తాయి, దిగులు పడటానికి నడిపిస్తాయి. అయితే స్తుతి విజయానికి సోపానం. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో మన చింత మనల్ని కృంగ చేయలేదు. కనుక స్తుతిలో ఉన్నటువంటి శక్తి, రహస్యం ఇది. మనం ఈ దినాల్లో దేవుని స్తుతించడానికి మన మనస్సును మనము దిట్టపరచుకొని దేవునికి స్తుతి చేస్తూ ఉన్నాం. భక్తులు పాడి స్తుతించారు. స్తుతి చేతును నా విజయుడేసును, ప్రతి శత్రువుపై జయమునిచ్చెను, బ్రతుకంతటిలో భయములు తీరే, హల్లెలూయా హల్లెలూయా అని వారు దేవుని పాడి స్తుతించారు. కీర్తనల గ్రంథంలోనే 21వ కీర్తన దగ్గరకు మనం వచ్చినప్పుడు 21వ కీర్తన 13వ వచనంలో, ఇది కూడా దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తనే. ఆయన చెప్పినటువంటి మాట, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించెదము. దేవా, మేము నిన్ను స్తుతిస్తాం, మేము నిన్ను కీర్తిస్తాం. దేనిని బట్టి? నీ పరాక్రమమును బట్టి. పరాక్రమము అనేటటువంటి పదము, ఈ టర్మినాలజీ యుద్ధానికి సంబంధించింది. దేవుడు నీ పక్షంగా శత్రువులతో లేక నీ సమస్యతో ఆయన యుద్ధం చేస్తే అప్పుడు నీవు దేవుని స్తుతిస్తావు. లేక నీవు దేవుని స్తుతించడం అనేది దేవుడు నీ సమస్య పక్షంగా కార్యోన్ముఖుడై ఆయనే పూనుకుని నీ సమస్యను సరిచేయటానికి నీ స్తుతి మార్గాన్ని సరళం చేస్తుంది.
జ్ఞాపకం పెట్టుకుందాం. మనం స్తుతి మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనది. రాజైనటువంటి యెహోషాపాతు తన జీవితంలో తాను వెళ్ళినటువంటి క్లిష్ట పరిస్థితిలో తాను చేసినటువంటి పనిని గూర్చి దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం ఈ భాగంలో 21వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఈ సందర్భాన్ని గూర్చి మనం 20వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు వీరు యెహోషాపాతు మీదికి దండెత్తి వచ్చారు. ఈయనకు మెసేజ్ వచ్చింది, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యము నీ మీదికి వస్తూ ఉన్నది. యూదా పట్టణాలన్నింటిలో నుండి జనులు వచ్చారు. 4వ వచనం, ఉపవాస దినం చాటించబడింది. వీరి బలము తక్కువ, వీరి శక్తి తక్కువ. ఎంత చక్కగా యెహోషాపాతు ప్రార్థించాడంటే, మా పితరుల దేవా యెహోవా, 6వ వచనం, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యంలోని ఏలువాడువు నీవే, నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని పరిపాలనను తను ఎకనాలెడ్జ్ చేశాడు. మనం దేవుని స్తుతించడానికి ఈ విషయాలను మనం గ్రహించాలి. మన వచ్చేటటువంటి సమస్య, అది ఎంత గొప్ప సమస్య అయినా సరే, ఆ సమస్యను సహా సరిచేసేటటువంటి శక్తి, ట్యాకిల్ చేసేటటువంటి శక్తి సామర్థ్యం దేవునికి ఉన్నది. ఆయన శక్తికి మించింది కాదు, ఆయన శక్తికి మించింది కాదు. యెహజీయేలు మీదికి దేవుని ఆత్మ వచ్చింది. 14వ వచనం, తాను ప్రవచించాడు. 15వ వచనంలో ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అని యెహజీయేలు ప్రవచించాడు. యెహజీయేలు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకుని మరుసటి రోజు దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు. 18వ వచనంలో, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను, యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. ఆ పొజిషన్లో మనమే ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? సమస్య పరిష్కారం అయిన తరువాత థ్యాంక్స్ చెప్తాం, దేవుని స్తుతిస్తాం. వీరెప్పుడు దేవునికి నమస్కరించారు, దేవునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి సమస్య ఇంకా పరిష్కారము కాకమునిపే. 19వ వచనం, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించారు. ఓ ప్రక్క సమయం తక్కువ ఉన్నది, యుద్ధానికి సిద్ధపడండి అని సైనికులు యుద్ధానికి సిద్ధపడే నిమిత్తం ఎంకరేజ్ చేయాలి. అయితే వీరు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించవలసినటువంటి ఈ కహాతీయులు, కోరహీయులు, ఈ లేవీయులకు చెందినటువంటి వారు. మరుసటి రోజు ఉదయకాలం యెహోషాపాతు చెప్పినటువంటి మాట, మీరు జయించాలి అంటే యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి అని చెప్పాడు. 21వ వచనంలో, అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. మామూలుగా మిలిటరీలో యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ముందు ఉండేటటువంటి వారు చాలా గట్టి వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే ఫ్రంట్ లైన్లో ఉండేటటువంటి వాళ్ళు యుద్ధ నిపుణత, సామర్థ్యము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ స్తుతించేటటువంటి వీరు దేవుని ప్రజలైనటువంటి వారు,
గాయకులైనటువంటి వారు పరిశుద్ధమైనటువంటి అలంకారాలతో సైన్యము ముందర నడుస్తూ ఉన్నారు. దేవుడే వారి ముందర నడుస్తూ ఉన్నాడు. మనము స్తుతిస్తూ ముందుకు సాగినప్పుడు ప్రభు సన్నిధి మనతో వస్తుంది. 22వ వచనం, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులైరి. అద్భుతంగా వీరు కష్టపడకుండానే యుద్ధంలో వీరు విజయాన్ని సంపాదించుకున్నారు. కొలసొమ్ము గుర్చుకోవటానికి 3 దినాలు పడితే 4వ రోజు మరలా బెరాక, అది స్తుతిలోయ, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే ఫుట్నోట్లో స్తుతి లేక ఆశీర్వాదము. వీరు మొట్టమొదటి రోజు వీరు చేసిన యుద్ధం ఏమీ లేదు, దేవుడే యుద్ధం చేశాడు. రహస్యం, సైన్యము ముందర భాగంలో పరిశుద్ధాలంకారములు ధరించినటువంటి గాయకులు నడిచారు. ఎప్పుడైనా సరే సంఘాన్ని నడిపించేటటువంటి నాయకత్వ బాధ్యతలో ఉన్నటువంటి వారు జరిగించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని, చాలినంతగా దేవుని స్తుతించేటటువంటి, స్తుతి ధూపం వేసేటటువంటి వారిని, విజ్ఞాపన ప్రార్థన చేసేటటువంటి వారిని సంఘములో ప్రోత్సహించి బలపరచాలి. యెహోషాపాతు అలాగు చేసి తాను గొప్ప విజయాన్ని పొందాడు. లూకా సువార్తలోనికి వద్దాం. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయంలో జకర్యాను చూస్తాం మనం. లూకా సువార్త మొదటి అధ్యాయం. జకర్యా తాను కొన్ని దినాలు మోగవాడుగా ఉండవలసి వచ్చింది. ఎందుకు అంటే గమనించండి, మొదటి అధ్యాయంలోనే 18వ వచనం, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని దూతతో చెప్పినప్పుడు 20వ వచనంలో, నీవు వాటిని నమ్మలేదు గనుక, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పాను. కొన్ని మాసాలు జకర్యా మౌనంగా ఉండవలసి వచ్చింది. కుమారుడికి పేరు పెట్టే సమయం వచ్చింది. యోహాను అని పెట్టాలనుకున్నారు. అయితే అంతకు మునుపు జకర్యా అని పెట్టాలనుకున్నారు తండ్రి పేరును బట్టి. కాదు యోహాను అని మరి ఎలిజబెత్ చెప్పింది. మీ బంధువుల్లో ఈ పేరు ఎవరికి లేదు కదా అని వారు తర్జన భర్జన పడుతూ ఉన్నప్పుడు లూకా సువార్త మొదటి అధ్యాయం 62వ వచనం, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారు ఆశ్చర్యపడ్డారు. పేర్లు పెట్టడం చాలా పెద్ద విషయం, పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఏ పేరు పెట్టాలి, ఏ పేరుతో పిలవాలి, ఎందుకంటే పేరు చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ దేవుడు వృద్ధాప్యంలో జకర్యా ఎలిజబెత్లకు ఇచ్చినటువంటి ఈ కుమారునికి యోహాను అనేటటువంటి పేరు పలక మీద వ్రాస్తూ ఉండగా 64వ వచనం, అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాడు. అంత మునుపు మౌనంగా ఉండవలసి వచ్చింది, మగవాడుగా ఉండవలసి వచ్చింది. దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్, దేవుడు చెప్పినటువంటి మాట
నమ్మనందుకు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతించే వారంగా ఉంటామో మనం దేవుని మాట నమ్మినట్లు, దేవుని శక్తిని మనం నమ్మినట్టు. జ్ఞాపకం పెట్టుకోండి. 67వ వచనంలో లూకాసు వార్త 1వ అధ్యాయం, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. దేవుని స్తుతించడం ఒక అనుభవం అయితే, ప్రవచనం చెప్పేటప్పుడు ఈ శిశువుని గూర్చి, ఈ శిశువు చేయబోయే కార్యాన్ని గూర్చి, అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా ఈ శిశువు ఎలాగ నడుస్తాడో, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విమోచించడానికి వచ్చేటటువంటి విమోచకుడు, దావీదు వంశంలో రక్షణ శృంగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం, రక్షణను గూర్చి మాట్లాడుతూ తన కుమారుని గూర్చి తాను చెప్పిన మాట 76, 79 వచనాలు. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. క్రింద ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. సో జాన్ ద బ్యాప్టిస్ట్, ఇట్స్ ద వాయిస్ ఆఫ్ వన్ క్రయింగ్ ఇన్ ద విల్డర్నెస్. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. చాలా క్లియర్గా బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను తాను యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా పైలట్ ఎలాగైతే మార్గాన్ని సరళం చేస్తాడో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనము నుండి, ఆ దినములయందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. గమనించండి, జకరియా దేవుని స్తుతించాడు. జకరియా చక్కని ప్రవచనం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఎలా ఉండబోతుందో, తన కుమారుడు యోహాను యొక్క పరిచర్య ఎలా ఉండబోతుందో తాను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి చక్కని ప్రవచనం చెప్పాడు. తాను నాలుక నరము సడలినప్పుడు మొదట దేవుని స్తుతించాడు. అంతేకాదు, తాను ప్రవచనం చెప్పేటప్పుడు మొట్టమొదటి మాట లూకా 1:68, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతి ఎంత ప్రాముఖ్యమైందో మనము ఈ భాగాల్లో గమనిస్తూ ఉన్నాం. అందుకే మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకునేటప్పుడు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్తూ ఉంటాం. మనం దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం అని మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. కీర్తనకారుడు 150వ కీర్తన ఆఖరు వచనంలో తాను చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 150వ కీర్తనలో ఆఖరు వచనం 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడు. ఈ 150వ కీర్తనలో ఎక్కడ స్తుతించాలి వ్యక్తి? మొదటి వచనంలో పరిశుద్ధాలయమందు, ఇంకెక్కడ స్తుతించాలి? ఆకాశ విశాలమందు. వేటిని బట్టి స్తుతించాలి? ఏ కారణమును బట్టి? 2వ వచనం, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి. ఏ వాద్యములతో స్తుతించాలి? 3, 4, 5 వచనాల్లో బూరధ్వనితో, స్వరమండలముతో, సితారాతో, తంబురతో, తంతివాద్యములతో, పిలను గ్రోవితో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో, నాట్యముతో ఆయనను స్తుతించమని కీర్తనకారుడు ప్రేరేపిస్తూ ఆఖరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడు. సో మనము ఉనికి కలిగి చెల్లిస్తూ ఉన్నాము అంటే
మనము దేవుని స్తుతింపబద్ధులు. మనమే కాదు, ఈ విశ్వమందు ఉండేటటువంటి సకల జీవరాశులు దేవుణ్ణి స్తుతింప బాధ్యత కలిగి ఉంటూ ఉన్నాం. పక్షుల భాష మనకు తెలియదు, జంతువుల భాష కూడా మనకు తెలియదు. ఒకవేళ వాటి లాంగ్వేజ్లో పక్షులు ప్రాతకాలములో దేవుని స్తుతిస్తూ ఉన్నాయేమో. భక్తుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసస్సీని గురించి చెప్పబడినటువంటి మాట, ఆయన బోధించినప్పుడు పక్షులు జంతువులు కూడా వినేటటువంటివి అని ఆయన జీవిత చరిత్రలో చెప్పబడింది. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ దేవుని స్తుతించాలి. అయితే మిగిలిన జీవరాశులకు ఆత్మ లేదనుకండి, వాటికి శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. మనకు ప్రాణము, ఆత్మ, శరీరం 3 ఉన్నాయి. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు, శ్రేష్టమైనది. జీవాత్మను ఆయన మనలో ఉంచాడు. కనుక మనము దేవుని స్తుతింపబద్ధులం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. మన జీవితంలో స్తుతి ఎంత ప్రాముఖ్యమైంది. అందుకే ఈ దినాల్లో స్తుతిని గూర్చి మనం మరలా మాట్లాడుకుంటూ ఉన్నాం. స్తుతిని గూర్చి మనం మరలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో దేవుని స్తుతించేటటువంటి ప్రజలంగా మనం వెళ్ళేటటువంటి ఈ ఫేజ్లో 2021 ఫిబ్రవరి మాసంలో మనం వెళ్ళేటటువంటి ఈ దశలో దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఈ దినం క్లుప్త వర్తమానం పిదప 2 సాక్ష్యాలు మీరు వినబోతూ ఉన్నారు. ఒక సాక్ష్యం ప్రక్కనే జంగాలగుంటలో ఉండేటటువంటి సహోదరులు పేతురయ్య గారు. అనేక సంవత్సరాలుగా వారు షారోన్ మందిరానికి వస్తూ ఉన్నారు. వారి క్లుప్త సాక్ష్యం మీరు వినొచ్చు. అలాగే మందిరం ప్రక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఉండేటటువంటి రెంట్కు ఉండేటటువంటి మన సహోదరులు చిట్టేటి భాస్కర్ గారు, ఆయన మిస్సెస్ సహోదరి లలితక్క యొక్క సాక్ష్యాన్ని మీరు వింటారు. వారు గత దినాల్లోనేమి అంతకు మునిపేమి ప్రాతకాల ప్రార్థనల్లో 2015వ సంవత్సరం నుండి సహా వారు ఎంతో సిన్సియర్గా ఏకీవిస్తూ వచ్చారు. 2015, 16, 17, 18 మరి విశేషంగా 2019లో వారు ప్రతి ఉదయకాలం విజ్ఞాపన విషయాల్లో వారు ఎలా ఏకీవించారో వాటిని గుర్చి వారి నోటే మీరు ఆ సాక్ష్యాన్ని వినొచ్చు. అలాగూ ఈ దినం ముగింపు ప్రార్థనలో కోవూరులో ఉన్నటువంటి సహోదరుడు జోయల్ కుమార్తె సూజన్ నిస్సి తన హెల్త్ కొరకు కూడా ప్రార్థన చేయటానికి మీరు నాతో ఏకీభవించండి. 2 బ్రదర్ పీటర్ తాను సౌదీ వెళ్ళే నిమిత్తం దుబాయ్ వరకు వెళ్ళారు. దుబాయ్లో తాను 14 రోజులు క్వారంటైన్లో ఉన్న తర్వాత అవతలకు వెళ్ళటానికి సౌదీ వాళ్ళు ఇండియా నుండి వచ్చేటటువంటి వాళ్ళను ఇంకా కొన్ని దేశాల నుండి వచ్చేటటువంటి వారిని ఆపివేశారు. ఇంకా తాను కొద్ది దినాలు దుబాయ్లోనే ఉంటూ ఉన్నారు. మరి ముందుకు వెళ్ళేటందుకు కొరకు దేవుడు మార్గం సరళం చేస్తాడా? ఒకవేళ భార్య, కుమారుడు, కుమార్తె ఇండియాకి తిరిగి రావాలా తెలియదు. తన విషయంలో కూడా దేవుని సహాయము, కృప, చిత్తం కొరకు మనం ప్రార్థన చేయడానికి జ్ఞాపకం ఉంచుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మిమ్మలను స్తుతించుట మా జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో 34వ కీర్తనలో భక్తుడు దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని తను చెప్పినటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, మేము
మా జీవితంలో స్తుతించే వారంగా మా సమస్యలన్నీ మమ్మలను కృంగదీయకుండా మా సమస్యను మించినటువంటి మీ శక్తి పైన మేము ఆధారపడుతూ మీ పరాక్రమ కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. రాజైనటువంటి యెహోషాపాతు ఎంత చక్కని స్తుతి విధానాన్ని యుద్ధభూమిలో తాను ఆచరించుట ద్వారా గొప్ప విజయాన్ని, అద్భుత విజయాన్ని వారు పొందారో మా జీవితాల్లో మేము జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయం దయచేయండి. అలాగే యాజకుడైనటువంటి జకర్య తాను మొదట నాలుక సడలి తాను మూగ స్థితి నుండి తిరిగి మాట్లాడగలిగిన స్థితికి వచ్చినప్పుడు మిమ్ములను స్తుతించినట్లు మీ ఆత్మ ద్వారా తాను ప్రవచనం చెప్ప ప్రారంభించినప్పుడు దేవుడు స్తుతింపబడుగాక అని తాను సెలవిచ్చినటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో కూడా మిమ్మల్ని స్తుతించడానికి మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి కృప దయచేయండి. 150వ కీర్తనలో ఆఖరి వచనంలో సకల ప్రాణులు అని కీర్తనకారుడు చెప్పిన మాట మేము అన్వయించుకుంటూ ప్రకృతి మిమ్మల్ని ఆరాధిస్తూ, జీవులన్నీ ఆరాధిస్తూ, జంతువులు పక్షులు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మేము కూడా వాటిని మించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఇదేనో సాక్ష్యాలు పంచుకునేటటువంటి జంగాలగుంట పేతురయ్య గారిని, అలాగూ చిట్టేటి భాస్కర్ గారి మిసెస్ సోదరి లలితక్కను మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇదేనో తండ్రి కోవూరులో ఉన్నటువంటి సహోదరుడు జోయల్ యొక్క కుమార్తె సూసన్ నిస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంత మటుకు తన యొక్క ఆరోగ్య విషయాల్లో సహాయం దయచేశారు. ఇంకను తనకు కావలసిన మంచి రికవరీ మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వాడేటటువంటి మెడికేషన్ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రియప్రభ ఈ సమయంలో తండ్రి దుబాయ్లో ఉన్నటువంటి సోదరుడు పీటర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీటర్ కొరకు, ప్రీతి కొరకు, వారి కుమారుడు కుమార్తె కొరకు ప్రార్థిస్తూ వారు ముందుకు వెళ్ళవలసి ఉంటూ ఉన్నారు. ఆయా సమస్యలను బట్టి, ఆంక్షలను బట్టి వారు సౌదీకి వెళ్ళవలసిన వారు దుబాయ్లోనే వెయిట్ చేయవలసి వస్తూ ఉంది. వారి ప్రయాణ విషయాల్లో మీ చిత్తాన్ని రివీల్ చేసి ఏది శ్రేష్టమో అది వారి పక్షంగా జరిగించి మీరు సహాయం చేసి మహిమను పొందండి. షారోన్ కుటుంబాలను దీవించండి. వ్యూ చేసే మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించండి. ముందున్న దినాల్లో అనేకులు తమ సాక్ష్యములను, స్తుతులను, ఫీడ్బ్యాక్ను పంచుకోవటానికి ప్రేరణ, అనుకూలత కలిగించండి. మీకే మహిమ, ఘనత, స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు నామములో మీకు వందనాలు. మీకు అందరికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇదిగో నా సాక్షి ఏమిటంటే జంగాలగుంట నాది. నా పేరు గంగయ్య. ప్రభువులు వచ్చిన తర్వాత అయ్యగారు పేతురు అని పేరు పెట్టాడు. నేను, నా కుటుంబం, నా బిడ్డలు క్షేమంగా దేవుడి దేవలు ఎదిగి నా కొడుకు పెళ్లి చేసుకొని నా కొడుకు పిల్లకాయలు పుట్టి వారు మేమందరం క్షేమంగా వస్తూ మందిరంలో ప్రార్థన చేసుకుంటూ 89వ సంవత్సరము సెప్టెంబర్ నుండి 96వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నాను. నా పేరు పేతురయ్య. నేను అయ్యగారి వల్ల బాప్తిజం తీసుకొని ఆయన కృపా ప్రార్థనను బట్టి, ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి, ఆయన చెప్పినట్టు నేను చేసుకుంటూ మందిరంలో పని చేసుకుంటూ ఆయన ప్రకారం బతుకుతూ ఇంతవరకు నేను నా జీవితంలో నా కొడుక్కి అపవాది పట్టుకొని పీడిస్తూ ఉండింది. వాడు బడిలో చదువుకున్నప్పుడు ఆరోగ్యం తప్పింది. వాడిని బాగు చేయడానికి ఎన్నో తంత్రాలు, మంత్రాలు తీస్తే బాగే కాలేదు. ఇది ఎలాగ బాగవుతుందని చెప్పేసి నేను దిక్కులు అనిపిస్తూ ఏడ్చుకుంటూ అనుకూలం చేసుకుంటూ ఉంటే నాకు ఒక తలంపు వచ్చి ప్రభుని ఏడుకున్నాను. ప్రభుని ఏడుకున్న తర్వాత పెద్ద మందిరికి పోయి ప్రభులు ఒక పాస్టర్ దేవుడు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ మరుదిన వచ్చి ఆధారం వచ్చింది. ఆ రోజు మందిరానికి వచ్చి నా కొడుకుని తీసుకొని
అయ్యగారికి నేను చెప్పి మా పేరు చెప్పి రాయించుకొని మంగళపట్టు నెల్సన్ సార్ ఉండేట ఆయన ఒక పత్రిక ఇచ్చాడు చదువుకోమని. అయ్యగారు ప్రార్థన చేశాడు. ఇంక మందిరానికి వస్తున్నా అన్నాడు. వచ్చినాం. అప్పటి నుంచి మేము క్షేమంగానే ఆ బిడ్డకి ఆరోగ్యం బాగుంది, బాగా చదువుకున్నాడు, పెద్దోడు అయినాడు, పెళ్ళి అయ్యాడు, 2 పిల్లలు అయ్యారు, భార్య ఉంది, అందరూ బాగున్నారు. ఇప్పుడు సారుని ప్రార్థన మందిరానికి వస్తూనే ఉన్నాం మేమందరమే. దేవుడు కృపను బట్టి క్షేమంగా ఉన్నాం. ఈ సంవత్సరం కరోనాలో నాకు కొంచెం చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బలో అయ్యగారు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో పెట్టాడు. ఈ మార్చి 20వ డేట్ నుండి ఈ కరోనాలో మార్చి, ఏప్రిల్, మే వరకు 3 నెలలు దాడి తిరగాల, పట్టాల, తిరగకూడదు, తిరగాల. అయ్యగారితో నేను మనవి చేసుకుంటూ, అయ్యగారిని సహకరిస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఆ బాధ నివారణ అయ్యేదానికి చేస్తూనే ఉన్నాము. అయితే నేను మాత్రము ప్రభువును ప్రార్థన చేసుకుంటూనే ఈ సంవత్సరం అంతా గడిపేశాను. ఆ కరోనా నుంచి, భయంకరమైన పరిస్థితి నుండి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా నింపినందుకు వేలాది వందలను సూచించుకుంటున్నాను. ఈరోజు ఈ సాక్షిని చెప్పడానికి ఆయన నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటూ నా అంతటిని ఆయన కృపకు అప్పగించుకుంటూ నన్ను గురించి మీరందరూ ప్రార్థన చేసి నా పేరు పేతురయ్య దొంగలుగుంట ఇందుకు దేవుడు వందనాలు సూచించి చేరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు జీవించిన గాక. ఆమె. దేవుని స్తోత్రం. దైవజనులకి, సంఘానికి నా వందనాలు తెలియజేసుకున్నాం. ఈ సమయంలో నేను చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. 91 నుంచి 1లో నేను రక్షణ పొందాను. అంతకుముందు కొంతకాలం వచ్చాను, రక్షణ లేదు నాకు. 91లో రక్షణ పొందాను. అక్టోబర్ 16వ తేదీన నేను రక్షించబడ్డాను. అప్పటి నుంచి దైవజనులు వాక్యం ద్వారా నేను పోషించబడుతున్నాను. సంఘానికి వస్తూ ఈ సంవత్సరం 2020లో అయితే ఎన్నో మేలు చేసింది. 2 సంవత్సరాలు దేవుడు. 2020లో అయితే మార్చి 2వ తేదీ నుంచి ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. అప్పుడు క్రమంగా వస్తున్నాము. కానీ ఇన్ని సంవత్సరాలు జరిగినా ఇప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఆగిపోయేదని. కానీ 2020లో జరిగిన ఉదయకాల ప్రార్థనలో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వస్తున్నాయి. ఎందుకంటే నాకు అసలు పోకపోతే ఒక్కరు లేట్ అయినా పోవాలా, చర్చికి పోవాలా, ప్రార్థనలో పాల్గొనాలా ఆశతోనే ఉన్నాను. కానీ వస్తున్నాను. జూన్ వరకు వచ్చాను, 5 నెలల దాకా వచ్చాను. తర్వాత ఈ కరోనా వల్ల కొంత సంఘానికి సంఘం అంతా రాలేకపోయినా మేము కొంతమంది, నేను, ఇందిర, గౌతము, రాజకుమారు, నవీను ఇట్లా కొంతమంది వచ్చి విజ్ఞాపన చేసేవాళ్ళము. కానీ నాకు ఒకరోజు తెలియని రీతిగానే ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను. బాణమ్మ గారి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఇంకోసారి మన అన్నదారు ప్రార్థన చేసుకున్నాను. కానీ అది ఎక్కువైంది. 2 రోజుల తర్వాత ఇంజక్షన్స్, ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత మా పాప వచ్చింది. నెల్లూరు నుంచి నన్ను చూడడానికి. అప్పుడు ఆ పాప 2 రోజులు ఉండేసరికి ఆ పాపకి దగ్గు రూపంలో అటాక్ అయింది కరోనా. ఆ పాప దగ్గుతూనే ఉండింది. కానీ ఇట్లా కాదని చెప్పేసి ప్లేస్ మార్చాలని నెల్లూరుకి వెళ్ళిపోయినాం మేము. అక్కడ అక్కడ ఎక్కువైపోయింది మా పాపకి, దగ్గు ఎక్కువైపోయింది. నాకైతే కొంచెం తగ్గిపోయింది, బాగుంది. ఇంకా ఆమెకి పరిచయం చేసుకుంటూ ఇక్కడ మా సార్కి బాగా లేకుండా వచ్చేసరికి నేను వచ్చేసినాను. ఇక్కడ మా సార్ అయితే ఇంకా చాలా వీక్ అయిపోయి అనారోగ్యంతో ఉంటే అది కరోనా అని తెలియదు మాకు. మోషన్ రూపంలో ఆయన అన్నం తినేది కాదు, మోషన్ పోయేది, సెలైన్ ఎక్కించుకుంటా చాలా వీక్ అయిపోయాడు. ఇక నేను చనిపోతానేమో అన్నంతగా అయిపోయాడు ఆయన, అంత డీల్ అయిపోయాడు. అందుకే నేను జీతం వస్తే నాకు జీతం కూడా నీ మీద రాస్తున్నాను, ఎట్లా తీసుకోవాలో ఈ కాగితాలను నీకోసమే రెడీ చేసి పెట్టాను ఇవన్నీ చెప్పేవాడు. అవి ఎంత ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అంటే ఆయనకి తెలిసిపోయింది. ఇంకా నాకు అనారోగ్యం వల్ల నేను ఇట్లా అయిపోయినాను, నా పరిస్థితి బాగలేదు అనుకున్నాడు, ఏమో తెలియదు. కానీ అవన్నీ చూపించేవాడు పిలిచి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు, నాకు ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్తుంటే కూడా తెలుసుకుంటే మంచిది, నేను లేకపోతే ఎత్తుకుపోతే నీకు పెన్షన్ వస్తుంది అట్లా చెప్పాడు. సరే నేను గమ్మున వెళ్ళిపడి ఆయనకి చాలా వీక్ అయిపోయి అన్నం లేకుండా ఉంటే తనకి జావ కాసి అట్లా ఇస్తున్నాం. ఒకరోజు అన్న కూడా ఫోన్ చేసి మాట్లాడాడు, ప్రభుదాస్ అన్న. తర్వాత ఎట్లుందన్న అని చెప్తే ప్రార్థన చేశాడు. తర్వాత మళ్ళీ అన్న
రాజ్కుమార్ దగ్గర ట్యాబ్లెట్స్ తెప్పించి మా సార్కి ఇచ్చాడు. అవి అవన్నీ ఆయన వాడేశాడు. అవన్నీ వాడిన తర్వాత కూడా చాలా రోజుల తర్వాత కూడా భోజనం చేయలేకపోయినాడు. తర్వాత కొంచెం జావా అట్లా తాగుతా వస్తున్నాడు. ఈ యాపిల్ జ్యూస్ అట్లా తాగుతా కొంచెం కొద్దిగా అట్లా ఇంక మేము బలవంతం చేస్తే ఒక్క రవ్వ తినేవాడు. ఇట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు నేను మా పాప ఇద్దరం కలిసి బాగా ప్రార్థన చేసేవాడు ప్రతిరోజు ఈ కోసం. తర్వాత ఈ అమ్మాయికి కూడా ఎక్కువైన తర్వాత కొంచెం తగ్గింది, మా ఇద్దరికి తగ్గిపోయింది, ఈయనకి అట్లా పడింది. ఈయన కూడా కొంచెం కంట్రోల్కి వచ్చాడు. జావ తాగడం అట్లా కంట్రోల్కి వచ్చేసరికి ఒకరోజు అన్నామంటే అమ్మ పక్కన వాళ్ళకంతా మేము నెల్లూరుకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళకంతా కరోనా ఉందని విన్నాం. తర్వాత మేము వచ్చేసరికి ఇక్కడ బాణమ్మ కూడా ఇట్లా జ్వరం వచ్చింది ఆమె తీసుకెళ్ళినారు అని విన్నాం. కానీ అట్లా నెల్లూరులో ఉంటుంది ఆమె అని చెప్పారు. వాళ్ళ పక్కన నర్సు వచ్చి మీరు రండి టెస్ట్ చేసుకోవాలంటే మాకేం లేదమ్మా మాకు బాగుందని చెప్పినా కానీ వెళ్ళిన వాళ్ళు రాసుకొని మా పాపకు ముందు టెస్ట్ చేసి అన్నప్రభుదాస్ అన్న అక్కడ ఆ బిడ్డ హాస్పిటల్ ఉండే స్వాతితో చెప్పి రాజ్కుమార్ని కూడా పంపించి ఆ టెస్ట్ చేసుకొని వచ్చాను. తర్వాత కొద్ది రోజులు నా పేరు నన్ను తీసుకెళ్ళారు. నేను కూడా పోయాను. అన్న చెప్పాడు స్వాతికి పలానా ఆంటీ వస్తుందమ్మా చూడని చెప్తే ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చింది మా పాప కానీ నాకు కానీ. అప్పటి నుంచి మేము బాగానే ఉండే దేవుని కృపను బట్టి. అంతేకాకుండా 2010లో కూడా భయంకరంగా అనారోగ్యం వచ్చింది నాకు. అప్పుడు కూడా దేవుడు నన్ను అన్న బానమ్మ కనబడతా ప్రార్థన చేస్తా వచ్చినారు. నా పడుకుంటే చాలు వాళ్ళే కనపడేవాళ్ళు. ఇట్లా నా అనారోగ్య పరిస్థితుల్లో కూడా కుటుంబంలో కూడా ఎన్నో మేళ్ళు చేశాడు దేవుడు తెలియలేదుగా. అసలు ఒక జలుబు లేదు, దగ్గు లేదు నాకు. అసలు నాకు ఆస్మా ఉంది. అటువంటి విషయం అటువంటి సమయంలో కూడా నాకు దగ్గు రాల, జలుబు రాల, కేవలం ఉట్టి నొళ్ళు నొప్పులు జ్వరమే వచ్చింది. దేవుడు ఎంత కృప చూపించాడంటే అది అసలు వర్ణించలేదు. అంత కృప. దైవజనులు అయితే మా కొరకు ఎంతో ప్రార్థన చేసి ప్రభుదాస్ అన్న బానమ్మ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు సంఘ ప్రార్థన మమ్మల్ని ఈ దినం వరకు సజీవ లెక్కలు ఉంచి దేవుడు కాపాడుతున్నాడు. అంతేకాకుండా మేము అనుకోవాలి అసలు మనకు ఇల్లు ఉంది, అది రేకుల ఇల్లు. ఇక్కడ కొంచెం పక్కన వాళ్ళ ద్వారా డిస్టర్బెన్స్గా ఉండేదానికి ఎట్లా చేయాలి, వెళ్ళిపోదాం మనకి ఇల్లు సొంతం చేసుకుని ఆలోచించి ప్రార్థన చేస్తూ ప్రభు మా దగ్గర అయితే ఏమి లేదు, మేమేం చేయాలా, మాకంటూ భూమి మీద ఒక నివాసం కావాలని అడుగుతూ వచ్చినా నేను. అప్పుడు దేవుడు అనుకున్న రీతిగా అక్కడ ఇంటిని రిపేర్ చేసుకోవడానికి రేకులు వేసుకున్నాం అనుకున్నాం. తెలియని రీతిగా మాకు దేవుడు స్లాబ్ వేసుకునే స్తోమత ఇచ్చాడు. కానీ అప్పు ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా అని చూస్తే అప్పు కూడా ఇచ్చారు. మాకు తెలియని రీతిగా వాళ్ళకి మంచి మనసు ఇచ్చి దేవుడు అప్పు ఇచ్చేటట్టు చేశారు. ఇప్పుడు వరకు స్లాబ్ వేసేసి అంత ముక్కాలు భాగం అయిపోయింది, ఇంకా కొంచెం భాగం ఉన్నది, అది కూడా కంప్లీట్ చేస్తారు. దేవుడు మాకు సొంత ఇల్లు కూడా తొందరలో ఇస్తాడు ఇవ్వబోతున్నాడు. అందుకు దేవుడు స్తుతిస్తున్నాం. అంతేకాకుండా మా కుటుంబంలో దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు. మానసికంగా కూడా చాలా కుంగిపోయేదాన్ని పిల్లల విషయంలో కూడా. అయినా దేవుడు నా ప్రార్థన ఆలకించి దేవుడు నెమ్మదిస్తూ వస్తున్నాడు ఇప్పటి వరకు. ఈ దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ దేవుడు స్తుతిస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడవక మా ఎడల కృప చూపుతున్న గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు స్వామి. నాన్న 2020 సంవత్సరం అంతా కాపాడావు, 2021వ సంవత్సరం ప్రవేశపెట్టి మొదటి మాసం అంతా కాపాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. 2వ మాసంలో ఈ మొదటి వారం వరకు నేను ఇచ్చిన క్షేమాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. దేవా, మీరు చేసిన మేళ్ళు నేను ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు అయ్యా. నా సాక్ష్యాన్ని మీరు మీ మధ్యలో నేను సంఘంతో పంచుకోవడానికి మీ సమయం ఇచ్చిన దేవాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు నాకు దొరికినందుకు ఏమిచ్చి నేను కనపరచగలను తండ్రి. నా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసయ్య శక్తి నామంలో సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.